మామూలుగా నన్ను అడుగుతారు మామూలుగా ఏం చదివావు, ఏ ఊరు నుంచి వచ్చావు, ఎంత నీ వయసు అంటే నేను నా వయసులో నీకు సగం వయసు ఉందా అన్నారు. మీ వయసు ఎంత సార్ అని అడిగాడు. అంటే పోనీ 18 వయసు, 18 ఏళ్ళు ఉన్నాయి నీకు అన్నారు. 18 అంటే అప్పటికి 36 అనుకుంటా ఆయనకి, తల్లిదండ్రుల టైంలో. నేను తర్వాత లెక్కేసుకున్నా. అంటే లేదు సార్ 13వ సంవత్సరం జరుగుతుంది. ఏ 13వ సంవత్సరం జరుగుతుంది, ఇంత ఎత్తున్నావు, ఏం చదివావు? 10th వరకు చదివాను సార్, 9th ఫుల్ ఫినిష్ చేశాను, 10th 18 ఏళ్ళు లేవన్నావు, 13 ఏళ్ళు ఏ ఊరు? కడప సార్. మరి ఇంత తెల్లగా ఎలా ఉన్నావు అన్నారు. కడపలో తెల్లగా ఉండరా? నాకేం అర్థం కాలేదు. అని ఎండకు అక్కడ బాగా అయితే ఆయన ఉద్దేశం కడప రాయలసీమ అంటే బాగా ఎండలు ఎక్కువ, మట్టి రంగు మట్టి వాసన. అందుకని రాయలసీమ రత్నాల సీమ అనేది అప్పుడు చెప్పడానికి కూడా నాకు చేత కాదు, తెలీదు కూడా అన్నారు. ఇలా మాట్లాడేటప్పుడు నేను వాళ్ళ జంగుతూ పక్కకి వెళ్ళిపోయేదాన్ని. ఎవరు పక్కగా కూర్చునేదాన్ని కదా, మా అమ్మ పక్కనే ఉండేది. మా అమ్మ ఏమో అనేది, వాళ్ళు మాట్లాడుతుంటే మాట్లాడడంలో తప్పే ఉంది, మాట్లాడంటే నాకు భయం మమ్మీ, భయమ్మా, నాకు భయమ్మా అనేదాన్ని. ఇలా కానీ యాక్ట్ చేసేటప్పుడు మటుకు కెమెరా ముందుకెళ్తే ఎలా చెప్తే అలా చేసేదాన్ని. ఎందుకంటే నా భయం ఉండేది, ఏమని అంటారేమో అని. మీ ఇద్దరికి అప్పుడు అంటే మీరు 13 ఏళ్ళు, మీ క్లోజ్ సీన్స్ ఉన్నాయి ఆ సినిమాలో? ఉన్నాయి కదా, లవ్ సీన్స్ అన్నీ ఉన్నాయి. లవ్ సీన్స్ ఉన్నప్పుడు మీరు ఎలా హ్యాండిల్ చేశారు? ఏం లేదు, ఆయన వెనకాల ఇంకా ఆ ఫోటో ఉంది ఇలా చూస్తూ ఇట్లా. ఎందుకంటే అన్నీ డ్యాన్స్ ప్రభావమే, ఇలా చూడడం, అలా సిగ్గుపడ్డం, ఇవన్నీ వచ్చేటివి కదా. కృష్ణ శబ్దంలో ఇలా చేస్తే భామా కలాపం అలాగా ఇవన్నీ వచ్చి డ్యాన్స్లో నేర్చుకున్న విషయాలే కాబట్టి అక్కడ ఎలా చెప్తే అక్కడ అలా డైలాగ్ చెప్పేదాన్ని. ఈ ఎక్స్ప్రెషన్ ఇవ్వంటే ఇచ్చేదాన్ని. సావిత్రమ్మ గారు కొట్టాలి నన్ను. కొట్టినప్పుడు విజయ జాగ్రత్త, నాకు కోపం ఇచ్చి కొట్టానంటే నిజంగా చెంప పగిలిపోతుంది నీకు, కొంచెం దూరంగా ఉండి అడ్జస్ట్ చేసుకొని ఏం తెలుసు నాకు, కొట్టేసారు అంతే. ఇక్కడ చెవి ఇక్కడ పడింది దెబ్బ, ఇక్కడ పడింది. విజయ సారీమ్మా నేను చెప్పాను కదా కొంచెం తప్పుగా ఉంటే, ఏం తెలుసు నాకు అడిగి సమాధానం చెప్పడం కూడా చేత. ఒక దగ్గర 3-4 సంవత్సరాలు ఇక్కడ నొప్పి ఉండేది నాకు. అవును, చాలా ఎమోషనల్. ఆవిడ ముందే చెప్పారు కూడా, కొంచెం జాగ్రత్త అమ్మా అలా కొంచెం. ఎందుకంటే తెలియదు కదా మనకి. ఇప్పుడంటే నేను పిల్లలకు కూడా చెప్తాను, ఈ గయ్యాల క్యారెక్టర్లు చేసేటప్పుడు నాకు బాధగా ఉంటుంది పిల్లల్ని కొట్టడం అదంతా. అప్పుడు ముందే చెప్తాను, మామూలుగా ఇలా కొడితే అసలు మామూలుగా నాకు చురుకు చెయ్యి కొంచెం నూనె పడ్డా కూడా చాలా ఇదిగా ఉంటుందంటారు. మా అమ్మాయిని ఎప్పుడన్నా ఎలా అంటే, మమ్మీ చాలా ఇదిగా ఉంది మమ్మీ, చురుగ్గా ఉంది నీ దెబ్బ అంటుంది. అలాగా అందుకే నాకు భయం పిల్లల దగ్గర డీల్ చేసేటప్పుడు చెప్తాను. అందుకని కావాలంటే ఇలా కొడతాను, ఇలా కొట్టేది, ఇలా కొట్టేది. ఇలా తర్వాత గాల్లో కూడా అంటారని వినికిడి. అవును, గాల్లో ఇది సౌండ్ రాగానే సౌండే రీ రికార్డింగ్ దాంట్లో అంతా. సో అలా మీరు అద్భుతంగా మీకు ఆల్మోస్ట్ రాసి పెట్టినట్టు మీరు తల్లిదండ్రుల సినిమాతో ఇలా మొదలుపెట్టారు. తర్వాత వరుస పెట్టి వచ్చాయి కదా. మళ్ళీ తల్లి కూతుళ్ళు, అందులో కూతురు క్యారెక్టర్ వేసాను. అందులో మూగ క్యారెక్టర్ అనుకుంటా నేను. సెకండ్ మూవీ చేశాను. డైరెక్టర్ గారి పేరండి బాపినీడి గారు, డైరెక్టర్ బాపినీడి గారు. యాక్చువల్గా ఆ సినిమా ప్రొడ్యూసరు క్రాంతి కుమార్ గారు. తల్లి కూతుళ్ళు ప్రొడ్యూసరు క్రాంతి కుమార్ గారు. ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారు. ఇవన్నీ కాంబినేషన్లన్నీ. ఇప్పుడు నాకు వచ్చే రీల్స్లో సినిమాలు చూస్తే సినిమా పేర్లు తెలియదు. ఆ సినిమా వేలుగారితో చేస్తే వేలుగారు అనేవాళ్ళు నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు. అమ్మా నువ్వు నీ ప్రెగ్నెంట్ నా దీనికి వచ్చింది అనేవాళ్ళు. ఏంటంటే
ఇక్కడ మన ఇద్దరం చేసి 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 నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు, సినిమాలు ప్రతి ఒక్కటి వైవిధ్య గారితో కాంబినేషన్ అండి, ఆవిడ ప్రెగ్నెంట్ అండి అంటున్నారు అనేవాళ్ళు. ఇక్కడ అక్కడికి 24 సినిమాలు చేశాను. అది మన టాపిక్ మారిపోతా ఉంది. మారిపోయింది, ఏం పర్లేదమ్మా, పర్లేదు, మీరు ఫ్లోలో చెప్తున్నారు. అన్ని ఎన్ని విశేషాలు ఉన్నాయి కాబట్టి అది సహజమే. అయితే నేను తల్లి కూతుళ్ళు సినిమా తర్వాత ఇతర భాషల్లో అవకాశాలు ఎలా వచ్చాయి మీకు అప్పుడు? అంటే అప్పుడే దాని తర్వాతనే మళ్ళీ పిచ్చోడు పెళ్లి చేశాను. తర్వాత కేవీ రెడ్డి గారు డాన్స్ మాస్టరు, ఆయన ప్రొడ్యూస్ చేసిన సినిమాలు రామకృష్ణ గారితో అవి చేశాను. శ్రీకృష్ణ సత్య చేశాను. చాలా బాగా గ్రేట్. మాకు ఎంత సంతోషం ఆ సినిమా చేసేటప్పుడు మటుకు మా ఫ్యామిలీ మొత్తం చాలా సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే రామారావు గారు కదా దేవుళ్ళలాగా మాకు, అసలు మా ఫ్యామిలీకే మొత్తం రామారావు గారు ఫ్యాన్స్ మేమందరం. అందుకని రామారావు గారితో చేసేసరికి మా మేనమామలు అందరూ, కడపలోనే వాళ్ళకు హోటల్స్ ఉన్నాయి, అందరూ మా మెడ్రాస్కి వచ్చేసారు. ఇలా శ్రీకృష్ణ సంచలో విజయ యాక్ట్ చేస్తోంది రామారావు గారితో, జాంబవతి క్యారెక్టరు అని చెప్పేసరికి అందరూ వచ్చారు. ఒకటే ఇది ఆయన చూడొచ్చా అది అంటే ఎంత, అసలు నేను ఇంత ఆర్టిస్ట్ని ఎంత చక్కగా నన్ను మా అమ్మని ఆఫీస్కి తీసుకెళ్ళి బయటి వరకు వచ్చి అమ్మ డేట్స్ జ్ఞాపకం పెట్టుకో, ఆయన చెప్పిన డేట్స్ నాకు ఇంకా జ్ఞాపకం ఉన్నాయి. ఫిబ్రవరి ఏదో 27, 28, 29 అని మళ్ళీ చెప్తున్నారు. అంటే అలా చెప్పడంలో ఆయనకు కూడా జ్ఞాపకం ఉంటుందేమో, అదే టెక్నిక్ ఏమో అనుకున్నాను నేను. అంటే చెప్పడం ఒక ఇది, అసలు అది ఎంత గొప్ప అవకాశం, అది ఎంత అవకాశం చెప్పారు. అయితే పురంధేశ్వరి గారితో నేను వెంపటి చిన్న సత్యం మాస్టర్ గారి దగ్గర భువనేశ్వరి గారు పురంధేశ్వరి గారితో డాన్స్ నేర్చుకునేవాళ్ళం. అలా ఫ్రెండ్స్ అయ్యారు. అందుకే ఇంటి వరకు వెళ్ళేవాళ్ళం. వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి కూర్చొని కాఫీ తాగి మళ్ళీ సార్ వచ్చారు ఆఫీస్కి వెళ్ళారంటే మళ్ళీ ఇంటి నుంచి ఆఫీస్కి, అది ఒక్కటే కాంపౌండే, ఇల్లు అటు ఆఫీసు బజుల రోడ్లో వెళ్ళి సార్ని కలిసి అప్పుడు మాట్లాడారు. పురంధేశ్వరితో నువ్వు డాన్స్ నేర్చుకుంటున్నావంట వెంపటి చిన్న సత్యం మాస్టర్ గారి దగ్గర అన్నీ అడిగారు. తర్వాత ఒకటే చెప్పారు, నువ్వు చిన్న పిల్లవి, నా పక్కన ఆనవు, కొంచెం బాగా తిని బాగా లావు అన్నారు. అప్పుడు సన్నగా ఉన్నాను కదా, అప్పుడు 14.5, 15 అప్పుడే అంతే ఉంటుంది ఏజ్. అంటే సరే అని బాగా అప్పుడు తినడం అంటే ఏముంది, నాన్ వెజ్ తినడం లేదంటే రైస్ తినడమే, కానీ ఏదైనా ఫ్రూట్స్ యాపిల్ అని అంతే. బాగా తిన్నాక ఒళ్ళు పెద్దగా రాలేదు కానీ పొట్ట మటుకు బాగా వచ్చింది. మేము నవ్వుకున్నాం. ఆ ఫొటోస్ కూడా ఉన్నప్పుడు ఎప్పుడు అనుకుంటాను నేను, ఒళ్ళు రాలేదు కానీ పొట్టమట్టుకు వచ్చింది అని. అప్పటికే మీకు సినిమా ఇండస్ట్రీతో బాగా అంటే ఒక ఎక్స్పోజర్ వచ్చింది. మీరు నాట్య కళాకారిణి, మంచిగా కరెక్ట్ వయసులో ఉండే ఒక అమ్మాయి. మీకు మంచి మంచి చీరలు బట్టలు అన్నీ కొనుక్కునేవారా? నాకు ఈ రోజుకి కూడా పెద్దగా నగల మీద చీరల మీద ఇష్టం ఉండదు, కానీ వెళ్తే బాగా కొనుక్కొని శుభ్రంగా ఎంత కావాలో నాకు నచ్చిన చీరలు అన్నీ కొనుక్కుంటాను. నగలు కూడా అంతే. ఎలా వెళ్ళేదాన్ని నగలు కొనడానికి? అదే నా కోసం నేను ఎప్పుడు బట్టల షాప్ కానీ నగల షాప్ కానీ వెళ్ళను. అది కూడా భగవంతుడు నాకు ఇచ్చిన ఒక వరమే. ఇలా మా సిస్టర్స్ వస్తారు కదా ఊరి నుంచి వచ్చినప్పుడు, వాళ్ళే కొనేస్తారా? కాదు, వాళ్ళతో పాటు వెళ్తాను కదా, తీసుకెళ్తా. విజయ కుమరన్స్కి వెళ్తాం, తీసుకెళ్తాం, ఇలా నల్లికి వెళ్తాం అంటే సరే వెళ్ళినప్పుడు అదే వెళ్తే చూస్తే కొనకుండా రాను, ఎక్కడికైనా వెళ్ళినా. కానీ నేనుగా విండో షాపింగ్ అని లేదంటే చీరలు కొనుక్కోవాలని అలా వెళ్ళడం ఉండదు. షూటింగ్ తప్పితే ఇల్లే నాకు స్వర్గం ఈ రోజు వరకు. అదే మరి అది కనిపిస్తుంది మీ అంటే ప్రతిదీ కూడా. నాకు మా ఆయన పాప పుట్టేంత వరకు ఈ రోజు వరకు మా ఆయన కోఆపరేషను, మా ఆయన పక్కన ఉంటేనే
ఆ హ్యాపీనెస్ కానీ ఆ ఇది కానీ ఆయన ఓ 2 రోజులు ఊరికి వెళ్ళినా కూడా మీరు నేను ఉండలేను. అలా ఎలాగా మీకు అసలు అంటే అఫ్ కోర్స్ మీకు బాగా తెలిసిన వాళ్ళు బ- చుట్టాలు అవుతారా మీ వారు? అస్సలు కాదు, ఆయన తమిళియన్. తమిళేనేనా? తమిళ్ సో అది ఆ వివాహం వరకు ఇంకా రాలేదు కాబట్టి ఇంకా రాలేదు. ఆ, ముందు మీరు finish ఇప్పుడు చేస్తా. ఇప్పుడు ముందు ముందు ఏంటంటే మీరు ఇక చెప్పాలంటే 2 రోజులు కావాలి. కాదమ్మా, శ్రీకృష్ణ సత్య తర్వాత మీరు ఇప్పుడు అప్పట్లో కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు వీరితో కూడా లేదు లేదు, అదే చెప్తున్నాను. అది 76, అది 76. ఈ పార్ట్ ఏంటంటే నేను అరంగరేటు ఫినిష్ చేసుకొని ఇంటికి వెళ్ళే టైము, అంటే మా ఊరికి వెళ్ళే టైము. ఈ ఇందులో ఇంకా నా డాన్స్ ఫినిష్ అవ్వలేదు ఈ సినిమాలు చేసేటప్పుడు. ఒక 20 సినిమాలు చేశాను, మలయాళం చేశాను ఈ మధ్యలో. నేను ఎందుకు అప్పుడే రామారావు గారితో చేసిన, మిగతా రామకృష్ణ గారితో చేసిన, శోభన్ బాబు గారితో చేసిన ఇన్ని సినిమాలు చేసినా కూడా మళ్ళీ పెద్దగా హీరోయిన్గా వెళ్ళేదంటే అప్పుడు నాకు తెలియదు కదా, ఇంట్రెస్ట్ లేదు. సరే ఎట్లా అప్రోచ్ అవ్వాలని తెలీదు. అప్పుడు ఏదైనా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళేమో అది తెలీదు, ఆల్బమ్స్ పట్టుకొని ఆఫీస్కి వెళ్ళేది తెలీదు, ఏమీ లేదు. వచ్చిన సినిమాలు చేసేవాళ్ళు. అదే డ్యాన్సే కదా ఇంపార్టెంట్, ప్రయారిటీ డ్యాన్స్కి. అందుకని డ్యాన్స్ మటుకు కంటిన్యూస్గా వచ్చేది. మా నాన్నగారు డబ్బులు పంపించేవాళ్ళు, అద్దెకి భోజనానికి అన్నింటికి పంపించేవాళ్ళు. అందుకని హ్యాపీగా అలా జరిగిపోతూ ఉండేది.